హాయ్ అండి. గుడ్ మార్నింగ్. హ్యాపీ వినాయక చవితి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆల్ ఇన్ ఆల్. అందరూ బాగుంటారు అనుకుంటాను. ఇప్పుడు దా నిద్రపోయి లేచి వస్తున్నాను. ఫేస్ వాష్ కూడా ఇంకా చేసుకోవడం లేదు. సో మన ఇంట్లో వినాయక చతుర్థి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అనేది చూడబోతున్నారు. బయట ఇంకా కడిగి ముగ్గు కూడా వేయడం లేదు. వెళ్ళి స్నానం చేసుకొని ముగ్గేసి మళ్ళీ వచ్చి చూస్తాము. ఓకే, పూజ సామాన్లన్నీ ఇంకా ఏమీ క్లీన్ చేసుకోవడం లేదు. వాయిస్ ఒక మాదిరిగా ఉంది, నిద్రపోయి లేసి వచ్చినాం కదా కాబట్టి. ఓకే, స్నానం చేసుకొని వచ్చి చూస్తా. ఓకే, స్నానం అయిపోయిందండి. దేవుడు పటాలు కానీ పడం కానీ ఆడ విగ్రహాలు అన్నీ ఎత్తి పెట్టున్నాను. కామాక్షి దీపం అవి అన్నీ. ఇప్పుడు మనము ఒక సైడు ప్రసాదానికి రెడీ చేసుకొని ఇంకొక సైడు దేవుడు పటాలన్నీ క్లీన్ చేసుకోపోతాము. ఇప్పుడు గుగ్గులు నానబెట్టున్నాను, దాన్ని ఉడకబెట్టాలి. రైస్ వంచుకోవాలి. ఓకే, లెమన్ రైస్కి. సో అది పెట్టేసి తర్వాత దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేసుకోవాలి. అవి అన్నీ ఎట్ట రెడీ చేస్తామని చూద్దాము రండి. ఎలా వెళ్ళి ముడించదు సారీ. ఇది పాలు కుడుములండి, సూపర్గా ఉన్నాయి చూడండి. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను, కానీ ఎట్టొస్తుందో ఏమో అని భయపడతా ఉన్నాను. సూపర్గా వచ్చి ఉండదు. టేస్ట్ ఎట్టుందని తిని చూస్తేనే తెలుస్తుంది. ఇది ఇంకొంచెం ఈ జ్యూసీ అంతా క్రీమ్గా అవ్వాలన్నమాట. ఇంకా ఒక 5 minutes అట్ట ఉడిగిందంటే బాగా సూపర్గా క్రీమీగా రెడీ అవుతుందన్నమాట. ఓకే, సూపర్గా ఉంది చూడండి. బాల్స్లో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి చాలా భయపడాను, కానీ సూపర్గా వచ్చాయి. నెక్స్ట్ ఇటుపక్క మామూలు మనం ఇంట్లో చేస్తాం కదా ఆ కుడుములు ఎట్టుంటుందని చూద్దామా. ఓపెన్ చేద్దాము. వావ్, సూపర్గా వచ్చున్నారంటే కుడుములు కదా, చూడండి బాగా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇవి అన్నీ తీసేసి తర్వాత ఏమంతా రెడీ అయి ఉంటుందని చూద్దాము. మన ఇంటికి వినాయక దేవుడు వచ్చున్నాడు. ఎట్టన్నాడు చూడండి, చూసేదానికి చాలా అందంగా ఉన్నాడు. చాలా ఇయర్స్గా మనము వినాయక చతుర్థి సెలబ్రేషన్ చేస్తున్నాము, బట్ ఇంత అందంగా ఇదే అండి ఫస్ట్ టైము మన ఇంటికి ఈయన వచ్చి ఉండేది. ఎంత బాగున్నాడో చూడండి, చాలా క్యూట్గా ఉన్నాడు కదా, చాలా బాగున్నాడండి. చూసేదానికి ఇంకా ఎన్నో కన్నులు కావాలన్నమాట. చూడండి బాగున్నాడు. ఇప్పుడు ఇవన్నీ మనము డెకరేషన్ చేయాలన్నమాట. ప్రసాదం అన్నీ రెడీ అయ్యి ఉండాలి, అది కూడా ఒకసారి చూసుకుందాము రండి. ప్రసాదం అన్నీ రెడీ అయ్యిందండి, ఒకసారి అది కూడా చూసుకుందాము రండి. ఓకేనా. ఫస్ట్ లెమన్ రైస్ అండి. ఫస్ట్ లెమన్ రైస్, మళ్ళీ గుగ్గులు, నెక్స్ట్ కుడుములు, తర్వాత ఇది వచ్చి పాలు కుడుములన్నీ కొత్తగా చేస్తున్నాము, ట్రై చేస్తున్నాము. బాగుంది చూడండి. పాపకి ఇప్పుడే తినాలనిపిస్తుందంట, చిన్న పాపకి, కానీ దేవుడికి పెట్టకుండా ఇవ్వను అని నేను పెట్టినానండి. ఇది వెన్పొంగల్, తర్వాత పాలు పాయసం అండి. అంతా రెడీ అయింది. ఇప్పుడు దేవుడి రూమ్ని మనము డెకరేషన్ చేసిన తర్వాత ప్రసాదం అన్నీ నైవేద్యం పెట్టాలి. రండి రెడీ చేద్దాము. చూసారా ఎంత బాగా రెడీ చేసామో. ఓకే, ఎలా ఉందని మీరు కూడా చెప్పండి. ఓకే, ఈయన గారు మన ఇంట్లో ఎప్పుడూ ఉండే ఒక వినాయక దేవుడు. ఓకే, ఆయన్ని కూడా బాగా డెకరేషన్ చేస్తున్నాం అన్నమాట. ఈయన మన ఇంటికి కొత్తగా వచ్చిన కొత్త ఆయన. ఓకే, బాగున్నాడు కదా.
అందంగా ఉన్నాడు చూడండి, ముచ్చటిగా. నాకు చాలా బాగా నచ్చిందండి ఈ సంవత్సరం వినాయక దేవుడు ఇంత అందంగా మన ఇంటికి వచ్చిందైతే చాలా హ్యాపీగా ఉంది నాకు. బాగున్నాడు. ఓకే, నైవేద్యం ప్రసాదం అన్నీ చేసి పెట్టేశాను. సూపర్గా ఉన్నాడు కదా. మా ఇంట్లో అయితే వినాయక చతుర్థి భలే బాగా జరిగిందండి. మీ ఇంట్లో ఎట్ట చేసుకుంటున్నారు అని కమెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటానండి. ఓకేనా? ఓకే అండి, బాయ్. మీ అందరికీ మా వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఓకేనా? వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చుతుందా కనుక మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్ అండి.